హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే హైరింగ్ అయితే వచ్చింది. సో మనం అయితే ఈ యొక్క హైరింగ్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాము. లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి, అలాగే స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో ప్రతిదీ మనం క్లారిటీగా తెలుసుకుందాము. ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. అలాగే అప్లై చేయడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి అయితే తెలుసుకుందాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఫ్రెష్ ప్రిన్స్ అనమాట. సో వాళ్ళు ఓపెనింగ్ ఇచ్చిన జాబ్ వచ్చేసి ఆర్డర్ ప్రాసెసింగ్ అసోసియేట్ అనమాట. అలాగే జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్. అలాగే మీరైతే ఈ యొక్క జాబ్ అయితే మీ ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో, అంటే ఆపరేషన్స్లో కానీ లేకపోతే లాజిస్టిక్స్లో ఎవరికైతే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో, సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇంగ్లీష్లో మాట్లాడడం కొంచెం రావాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఇవైతే 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 10 AM నుంచి 7 PM, అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 2 PM నుంచి 11 PM వరకు అయితే షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో కంపెనీ వాళ్ళు అయితే కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పి వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. దీంట్లో అయితే పర్ మంత్ అయితే మీకు $700 నుంచి $900 వరకు అయితే శాలరీ వస్తుందని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే మీకు నైట్ షిఫ్ట్లో అయితే మీకు అంటే బేసిక్ శాలరీతో పాటు ఒక $80 అయితే మీకు నైట్ షిఫ్ట్ అలయన్స్ కింద అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కంపెనీ వాళ్ళు అయితే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే సో వాళ్ళైతే 4 పాయింట్లు మెన్షన్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెసింగ్ ఆల్ ది ఆర్డర్స్ అసైన్ టు యూ ప్రాంప్ట్లీ. ఎందుకంటే సో కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి కదా, సో ఆర్డర్స్ అన్ని మీరు కరెక్ట్గా లైన్గా మీరైతే ప్రాసెసింగ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నావిగేటింగ్ త్రూ ద లాజిస్టిక్ ఛాలెంజెస్ పోజ్డ్ బై ఈచ్ ఆర్డర్ టు ఫైండ్ ఆప్టిమల్ సొల్యూషన్. కొన్ని సమయంలో ఏం జరుగుతుందంటే సో కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తాయి కదా, సో ఆర్డర్స్ అనేవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడం కానీ, సో కస్టమర్కి ఆర్డర్ డెలివరీ అవ్వకపోవడం కానీ, సో అటువంటి ఇష్యూస్ అయితే వస్తాయి. సో మీరైతే ఆ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాలన్నమాట. కానీ నథింగ్ అండి, సో ఇవన్నీ మీకు వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, కంపెనీ వాళ్ళు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కిందనైతే మనం ఎలాగ అప్లై చేసుకోవాలి చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ ఇస్తారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో ఎందుకంటే మీకు ఈ యొక్క హైరింగ్ సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ మొత్తం ఈ యొక్క ఈమెయిల్ మీద ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే మీకు ప్రతిదీ మెయిల్ చేస్తారు. అంటే నెక్స్ట్ రౌండ్ ఏముంటుంది అంటే లైక్ నెక్స్ట్ రౌండ్ ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుందా అనే కమ్యూనికేషన్ మొత్తం అంతా అయితే ఈ యొక్క మెయిల్ ద్వారా మాత్రం జరుగుతుంది. సో మెయిల్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఇస్తారు, ఇండియా ఇస్తారు, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెజ్యూమ్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే యాడ్ చేస్తారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు లింక్ నేమ్ ప్రొఫైల్ అంతే, సో లింక్ నేమ్ ప్రొఫైల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అయితే ఒక క్వశ్చన్ మెన్షన్ చేశారు, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years. అంటే మీరు ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, సో జాబ్ వచ్చిన 5 సంవత్సరాల తర్వాత దాంట్లో మీ పొజిషన్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళైతే క్వశ్చన్ అడిగారు. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది కంపెనీ గురించి, వాటి గురించి, పొజిషన్ గురించి అయితే. సో ప్రాబ్లం అయితే లేదు. సో ఈ యొక్క క్వశ్చన్ అంతా మీరు చార్ట్జీపీటీ పేస్ట్ చేసారు అనుకోండి, మీకైతే చాలా రకాల ఆన్సర్లు అయితే వస్తాయి. సో ఏదో ఒక ఆన్సర్ మీరు దీంట్లో అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేర్ ఆర్ యూ బేస్డ్ ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ ఎస్ కొడతారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ షిఫ్ట్ టైమింగ్స్, ఇది కూడా ఎస్ కొడతారు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కంఫర్టబుల్, శాలరీ రేంజ్ కూడా మీకు కంఫర్టబుల్ అడుగుతున్నారు, దీనికి కూడా ఎస్ కొడతారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ఈ యొక్క ఆపరేషన్స్ మీద కానీ లాజిస్టిక్స్ మీద కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు. మీకు ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే మీకు వేరే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నో పెట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి
హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. సో టోటల్గా మీరు అంటే ఈ యొక్క జాబ్ల మీద కానీ లేకపోతే వేరే జాబ్లో అయినా సరే మీకు టోటల్గా ఎంత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అయితే సో కంపెనీ యొక్క హెచ్ఆర్ పోర్టల్కి అయితే వెళ్తుంది. సో హెచ్ఆర్ టీమ్ అయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు త్రూ మెయిల్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హైరింగ్ అయితే. సో మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కిందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో నేనైతే మీ యొక్క ప్రాబ్లమ్స్కి నేనైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను త్రూ కామెంట్ బాక్స్ ద్వారా. ఓకేనా. యా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.